విజయవాడలోని నెహ్రూ ఇంటి వద్ద విషాదం నెలకొంది. నెహ్రూతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన మిత్రులు, అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థి దశ నుంచే చురుకైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని, 3 దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాల్లో తనదైన భూమికి పోషించారని అన్నారు. అందరితోనూ కలివిడిగా మెలిగేవారంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నెహ్రూ వినియోగిస్తూ వచ్చిన అంబాసిడర్ కారు, కమాండర్ జీపును చూసి ఆయన అనుచరులు భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకొస్తున్నందున ప్రజల సందర్శనార్థం ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం నెహ్రూ మృతదేహానికి నివాళులర్పించే అవకాశం ఉంది. అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని మిత్రులు పేర్కొన్నారు. గారితో మాకు 1973-74 ఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి అనుబంధం ఉంది. అన్నదమ్ములా కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఎన్టీ రామారావు నాయకత్వం తెలుగుదేశం చేరి నెహ్రూ గారు ఎనలేని శ్రమ చేయటం వలన ఎన్టీఆర్ గారు కృష్ణా జిల్లా అంటే నెహ్రూనే కృష్ణా జిల్లా అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చి నెహ్రూ గారికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పేసి ఏదైనా నెహ్రూ చెప్తేనే ఫైన్ అనే స్థాయికి నెహ్రూ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన ఏదైతే కోరుకున్నారో చిరంజీవి అవినాష్ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని చెప్పి అది జరగకుండా వారు ఈ రకంగా జరగడం చాలా విచారకరం, చింతిస్తున్నాము. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు మాకు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు శ్రీ దేవినేని రాజశేఖర్ గారు ఒక మహా వటవృక్షం, ఒక ధృవతార ఈరోజు నేల కొరిగింది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు ఆకస్మికంగా హార్ట్ అటాక్తో కూడా మా మధ్య నుంచి వెళ్ళిపోవటం మాకు చాలా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం.